యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మొదటి 3 లైన్లు చదువుకొని ధ్యానం చేద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. చాలండి. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క భాగంలో ఇశ్రాయేలీలు చాలా శ్రమల్లో, శోధనలో, వేదనలో, కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. చీకటిలో, మరణాంధకారంలో, మరణ ఛాయలో వారు బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి శ్రమల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, ఈ ప్రవచనం ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ ప్రవచనం? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని యెషయా భక్తుడు క్రీస్తు పూర్వము BC 700 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీలకు కలగబోతున్నటువంటి రక్షణ, ఇశ్రాయేలీలకు కలగబోతున్నటువంటి ఆ గొప్ప విమోచన కార్యాన్ని దేవుడు తెలియజేస్తూ వారికి ఒక నిరీక్షణతో కూడినటువంటి, ఆదరణతో కూడినటువంటి ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఏంటది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరికంట? మనకి. ఏదైనా ఒక కుటుంబంలో ఒక బిడ్డ జన్మించాడంటే ఏమని చెప్తారు? పలానా అమ్మకి మనవరాలు, మనవడు పుట్టాడు. లేదు, పలానా అతనికి కుమారుడు, పలానా ఆమెకి కుమారుడు కలిగాడు, కుమార్తె కలిగిందని చెప్తారు కదా. మనకు అని చెప్పి ఎవరు అన్నారు కదా. ఆ పుట్టిన బిడ్డ ఏ కుటుంబంలో అయితే పుట్టారో ఆ పుట్టినటువంటి ఆ తల్లిదండ్రులకి, వాళ్ళ తాతలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి, ఇంకా పోతే వాళ్ళ యొక్క బంధువులకి సంతోషం కలిగిద్ది కదా. అవునంటారా? కానీ ఇక్కడ ఎవరికి అంటే మన కొరకు ఇక్కడ పుట్టినటువంటి ఈ శిశువును గురించి, ఈ కుమారుడును గురించి, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన అంటే మన కొరకు పుట్టాడు. ఎవరి కొరకు పుట్టాడు ఈ శిశువు? మన కొరకు. ఈ కుమారుడు ఎవరి కొరకు జన్మించాడు? మన కొరకు జన్మించాడు. ఎందుకు జన్మించాడు చూద్దామా. అసలుకి శిశువు అంటే ఏంటి? ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరింది? ఈ క్రొత్త నిబంధన గ్రంథము లూకాసు వార్త 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో అక్కడ రాయబడి ఉంటది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలు. ఏంటి ఆనవాలు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పరుండ పెట్టి ఉండుట మీరు చూతురు. చెప్తున్నారు ఈ మాట ఎవరికి చెప్తున్నారు? పొలంలో రాత్రి వేళ గొర్రెలను కాసుకుంటున్నటువంటి ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి ఈ దేవదూత చెబుతూ ఉందన్నమాట. దేవదూత తీసుకొని వెళ్ళినటువంటి శుభవార్త, శుభ సమాచారము ఏంటంటే, ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలు. ఎందుకు ఆనవాళ్ళతో సహా ఈ దేవదూత ఇక్కడ చెప్పిందంటే, వీళ్ళు ఎవరండి? చదువుకున్నటువంటి వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా అంత సమాచారం చాలా జాగ్రత్తగా ఇక్కడ దేవదూత
తెలియజేయడం, ఆనవాళ్ళతో సహా కూడా చెప్పటం మనకు కనిపిస్తుంది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారేమో, ఎవరిని పడితే వాళ్ళు మరి ఆ పుట్టిన శిశువు అనుకుంటారేమో అని చెప్పి ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు అని చెప్పి ఒక ఆనవాళ్ళు కూడా చెప్పి పంపించడం జరిగిందన్నమాట. శిశువు అంటే అర్థం ఏంటి? శిశువు మగ శిశువా ఆడ శిశువా అని అడుగుతారు కదా. పుట్టిన తర్వాత డెలివరీ అవ్వగానే ఏమని అడుగుతారు? ఆడపిల్ల మగపిల్ల, లేకపోతే ఆడ ఏ శిశువు అని చెప్పి అడుగుతారు, ఆడ మగ అని చెప్పి. శిశువు అంటే పసి కందు అన్నమాట, పసి పిల్ల అని అర్థం. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు? అసలు ఆయన ఏమై ఉన్నాడు? ప్రభు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఓ గొప్ప దేవుడు, సర్వ సృష్టిని కూడా నోటి మాటతో కలుగ చేసినటువంటి దేవుడు ఈ రోజు మన కొరకు ఎలా వచ్చాడంట? ఈ లోకానికి ఒక శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? దేవుడిని దేవుడుగా మనం చూస్తే మనం బ్రతకలేము కదా. అదే అంటాడు దేవుడు మోషేతోటి, ప్రభువా దయచేసి నీ మహిమను నన్ను చూడనివయ్యా అని చెప్పంటే, అక్కడ మోషేతో అంటాడు కదా నిర్గమకాండంలో, నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకడు, కాబట్టి సరే నేను నిన్ను దాటి వెళ్తాను, నేను దాటి వెళ్ళే సమయంలో నా చెయ్యి నీకు అడ్డుగా పెడతాను, ఆ కొండ సందులో ఉండు, నా చేతి నీకు అడ్డుగా పెడతాను, నేను దాటి వెళ్ళిపోయిన తరువాత నా వెనక పార్శ్యాన్ని చూస్తావు కానీ నా ముఖాన్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, కోటి సూర్యుల కాంతిని మించినటువంటి దేవుడు, అంత ఉన్నతమైనటువంటి దేవుడిని, అంత గొప్ప దేవుడిని ఏ నరుడు కూడా చూసి బ్రతకలేడు. అంత గొప్ప దేవుడు, అంత ఉన్నతమైనటువంటి దేవుడు, అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటండి? తన మహిమను తగ్గించుకుని, తన మహిమను విడిచిపెట్టేసి మన కొరకు ఆయన ఈ లోకానికి కన్య మరియ గర్భమున ఒక పసికందుగా ఎలా పుట్టాడండి? ఏ పురుషుని ప్రమేయం లేకుండా, ఏ పురుషుని అవసరత లేకుండా పరిశుద్ధాత్మే కన్య మరియ గర్భములోనికి ప్రవేశించి మనుష్య రూపము దాల్చి శిశువుగా పసికందుగా ఈ లోకంలో జన్మించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో చూడండి, ఎంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటది. మనుషుల పోలికగా పుట్టాడంట. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోకుండా దేవుని స్థానాన్ని విడిచిపెట్టేసి ఆ సింహాసనాన్ని, అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టేసి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. ఏ రూపం దాల్చారంటండి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం. మనం అందరం కూడా ఏమైపోయాము? పాపం చేయటం వలన పాపానికి దాసులం అయిపోయాం కదా. పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని ఆ యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్తారు కదా. పాపం చేసే ప్రతివాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు, సాతానికి దాసుడు. అయితే ఇప్పుడు ఆ పాపంలో నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను మనల్ని రక్షించడానికి ఆయన ఏ రూపం దాల్చాడు? ఆయన దేవుడుగా ఈ లోకానికి వస్తే ఎవరు కూడా బ్రతకరు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నీ నా పాపాల కొరకు ఆయన రక్తాన్ని కార్చాలి, ఆయన రక్తం చిందించాలి. ఎందుకంటే రక్తం చిందించిందే పాప క్షమాపణ లేదు. సర్వమానవ పరిహారం రక్త ప్రోక్షణము ఆవశ్యకం.
తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని తెలియజేస్తున్న వేదాలు. కాబట్టి మానవుని పాపము పరిహరించబడాలి అంటే, పాపములు క్షమించబడాలంటే, నీవు నేను రక్షణ పొందాలంటే దేవుడు మానవుడుగా ఈ లోకానికి దిగి రావలసి వచ్చింది. అర్థమవుతుందా? రక్తం చిందించాలంటే ఏం కావాలి? శరీరం కావాలి కదా, అవునా? శరీరం కావాలి కదా. మరి దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి రక్తం చిందించాలంటే శరీరం కావాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఒక పసిబాలుడుగా శరీరం దాల్చి ఈ లోకానికి రావలసి వచ్చింది, మనల్ని రక్షించాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంటది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చింది. ఎందుకు వచ్చాడండి ప్రభు ఈ లోకానికి? ఆయన మానవుడుగా, ఒక శిశువుగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మనల్ని రక్షించడానికి. మనం అందరం ఎవరమే? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు అన్నవాళ్ళు. పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు కదా. ఎక్కడి నుంచి తగ్గించుకున్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టేశాడు. ఎక్కడికి తగ్గించుకుని? రాజుల గృహంలో జన్మించాడా ప్రభు? ఆయన రాజే కదా, ఆయన రాజే, ఉన్నతమైనటువంటి రాజు. కానీ ఎక్కడ జన్మించాడు? ఏ గృహంలో జన్మించాడు? ఒక పేద కుటుంబంలో, నజరేతు. ఆ ఊరు కూడా ఎన్నికైనటువంటి ఊరు కాదు. అంతేకాదు, ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు అందరికి కనీసం గుడిసెలన్నా ఉంటాయి కదా. జన్మించినప్పుడు కనీసం సత్రం అన్నా ఉండదు, లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నా ఉంటాయి కదా. హాస్పిటల్ కాదు, సత్రం కాదు, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల కష్టంలో ఆ మరియ డెలివరీ అవటము జరిగింది. పశువుల తొట్టిలో పండుకోవడం. అంతే కదా. ఆయన జీవించినప్పుడు ఈ లోకంలో ప్రభు ఒక మాట అంటాడు కదా, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకోవటానికి కూడా, అంటే నక్కలు జిత్తులు మారి, ఆకాశ పక్షులు సాతానికి సాదృశ్యం. మనుషుల హృదయాలు దేనితో నింపబడి ఉన్నాయంటే మోసంతో, అన్యాయంతో, టక్కరితనంతో, ఇంకా సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలతోటి, కుయుక్తులతోటి హృదయాలు నింపబడి ఉన్నాయి. కానీ యేసు ప్రభుకి ఏ హృదయంలో కూడా స్థలం లేదు, తలవాల్చుకునే స్థలం కూడా ప్రభువుకి దొరకలేదంట. ఆయన జన్మించినప్పుడు స్థలం లేదు, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు సరైన స్థలము లేదు. అంతేకాదు, యేసు ప్రభు మరణించిన తరువాత ఆయనని సమాధి చేయటానికి కూడా సొంత సమాధి లేదు. ఒక ధనవంతుని యొక్క సమాధిలో ఆయన పాతి పెట్టబడ్డాడు. అసలు ఆయనకు సమాధి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆయన సమాధిలో 3 రోజులు మాత్రమే ఉండేది. 3వ రోజు ఏం చేస్తాడు? ఆయన తిరిగి లెగుస్తాడు. ఆయన ఆ దేహము స్థిరంగా సమాధిలో ఉండేది కాదు. కాబట్టి ఆయన గురించి ముందుగానే తెలియజేయబడుతూ ఉంది, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అని చెప్పి. ఎంత వరకు అయినా తగ్గించుకున్నాడో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకొరకు అంటే మన కొరకు. ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆ కుమారుడు మన కొరకే జన్మించాడు. ఆ శిశువు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకే ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించటానికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఎందుకు కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం నశించిపోవడం దేవునికే ఇష్టం లేదు. మనం నరకానికి వెళ్ళడానికి దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. మనం పాపంలో, శాపంలో, ఆ చీకటిలో, అంధకారంలో కుమిలిపోవటము దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. ఆ రెండవ మరణమైన నరకానికి మనం వెళ్ళడం దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. కనుక దేవుడు ఎంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు చూడండి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా తండ్రి అయిన దేవుడు తన కుమారునితో, నా కుమారుడా నువ్వు భూలోకానికి వెళ్తావా, ఈ ప్రజలందరి పాపాలను పరిహరించడానికి, వారి పాపాలను నీ భుజం మీద వేసుకొని పరిహారము చెల్లించడానికి నీవు వెళ్తావంటే ఏం చేశాడు ప్రభు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుమారుడుగా, తండ్రి చిత్తమే తన చిత్తముగా ఈ లోకానికి ప్రభు అంతగా తగ్గించుకుని వచ్చారు. మనుష్యునిగా పుట్టిన ఆ కుమారుని యందు, యేసయ్య నందు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు నశించరు. నశించక ఏం పొందుకుంటారంట? నిత్య జీవాన్ని పొంది. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు మానవుడిగా దిగి వచ్చాడు? ఆయన ఎందుకు ఈ లోకంలో శిశువుగా వచ్చాడు? ఆయన ఎందుకు ఈ లోకంలో మనిషిగా పుట్టవలసి వచ్చిందంటే మనం నశించిపోకూడదని, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏ కుమారుడు అంట? దేవుని కుమారుడు. కానీ ఎలా వచ్చాడు ఈ లోకానికి? మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు 100కు 100% దేవుడు, 100కు 100% మనుష్యుడు. దేవుడు కానీ మానవుడుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఎందుకు అంటే నీవు నేను నశించిపోకూడదని. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. మీ భారాలన్నీ కూడా ఎవరి దగ్గరకో తీసుకొని వెళ్ళొద్దు, మీ భారాలన్నీ కూడా నా దగ్గరకు తీసుకొని రండి. ఆ భారం అంతా కూడా ఏం చేస్తానన్నాడు? తన మీద వేసుకుంటాను అన్నాడు. మీ భారాలు నా మీద వేసేయండి, మీరు మొయ్యలేరా భారాన్ని. అందుకే కదా 49వ కీర్తనలో ఉంటది కదా, ఎవడుని ఏ విధము చేతను తమ సహోదరుని విమోచింపలేడు, వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లను. ఎంత భారము, ఎంత భయంకరమైన భారం ఆ పాప భారము. ఈ పాప భారం ఎవరి హృదయంలో ఉంటుందో, ఆ పాపంలో ఎవరు మునిగి తేలుతూ ఉన్నారో, ఆ పాపంలో ఎవరు జీవిస్తూ ఉన్నారో, ఆ పాపంతో నింపబడినటువంటి వ్యక్తికి సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు ఏదో ఒక భయముతో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక చింతతో, ఏదో ఒక మనోవేదనతో కుమిలిపోతూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నారు, నా దగ్గరికి రండి, మీ పాప భారం అంతా కూడా వచ్చి నా పాదాల దగ్గర విడిచిపెట్టేసేయండి, ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, మీ పాపాలు నా దగ్గర ఒప్పుకోండి. యేసయ్య దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంట? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు గనక మన ప్రతి పాపమును కూడా కడిగి వేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, మన జీవితంలో గొప్ప నెమ్మది సమాధానం ఇస్తాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన భుజాల మీద ఏం వేసుకున్నాడు? ఆ భారమైన సిలువను వేసుకొని ఆ యెరూషలేము వీధుల్లో ఏం చేస్తున్నాడు? మోసుకొని గొల్గొతా కొండ పైకి పోతా ఉన్నాడు. ఏంటి ఆ సిలువ? మన పాపం.
మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడి ఉన్నవి శిలువ రూపంలో. మన పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకొని లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధికి వస్తామండి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం కదా. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. నీ అవసరం ఏంటో, నీ కష్టం ఏంటో, నీ సమస్య ఏంటో, నీ కొరత ఏంటో, నీ కొదువు ఏంటో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. అది అప్పుల భారమా, ఆర్థిక భారమా, కుటుంబ భారమా, పిల్లల భారమా, లేదు ఇంకా ఎలాంటి అనారోగ్యమైనటువంటి భారమా? ఏ భారంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? దేవుని సన్నిధిలో ఏడుస్తావు, కన్నీరు కారుస్తావు, ప్రార్థన చేస్తావు, మంచిదే. ఆ తర్వాత నువ్వు వెళ్ళాలి ఇక్కడి నుంచి, సంతోషంగా వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి. ఆ మూట ఇక్కడ వదిలిపెట్టేయాలి, ఇక ఆ భారాన్ని ఇక్కడ వదిలిపెట్టేసేయాలి. 68వ కీర్తన 19వ వచనములో ఉంటది, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఏం చేస్తున్నాడంటండి ప్రభు? అనుదినము, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడంట? నువ్వు బ్రతికినంత కాలం అనుదినము కూడా ఆయన నీ భారాన్ని భరిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ రోజు బాధగా ఉన్నా, ఏ రోజు నీకు ఇబ్బందిగా ఉన్నా, ఏ రోజు నువ్వు కష్టంగా ఉన్నా, ప్రతి దినము అనుదినము కూడా ఆయన నీ భారాన్ని భరించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఏ రోజైనా, అది పగలైనా రాత్రి అయినా, ఏ రోజైనా కూడా, ఏ సమయమైనా కూడా ఏం చెయ్యాలి? ఆయన దగ్గరికి వెళ్ళి నీ భారాన్ని ఆయన మీద వేసేసి. 55వ కీర్తన 22వ వచనంలో కూడా ఉంటది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. ఏం చేయాలంటే ఎవరి మీద మోపాలండి? నీ భారం మనుషుల మీద మోపొద్దు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 11వ వచనములో అక్కడ ఒక మాట ఉంటది, అనాథులకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షిస్తాను. ఏం చేయాలంట? చాలాసార్లు ఈ పిల్లల్ని నేను ఎలా పోషించాలి, ఈ పిల్లల్ని నేను ఎలాగా చదివించాలి, ఈ పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, ఈ పిల్లలకి ఎలాగా నేను అన్నిటిని కూడా సమకూర్చాలని చెప్పి చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాం కదా. నా జీవితంలో నేను ఈ విధంగానే ప్రతి విషయంలో కూడా దేవుని మీదనే ఆధారపడుతూ వచ్చాను. ఎంత వయసు? 24 సంవత్సరాల వయసు. నా 24 సంవత్సరం వయసులోనే పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు పైనుంచి 3వ అంతస్తు మీద నుంచి కింద పడిపోయి వెన్నుపూస కట్ అయిపోయింది, మధ్యలో నడువులు ఇరిగిపోయినాయి, ఇంకేం లేదు, తల చేతులు మాత్రమే పనిచేసేది. 2 సంవత్సరాలు ఉన్నారు మంచంలో, తర్వాత చనిపోయారు. ఆ 24 సంవత్సరాల వయసులోనే కుటుంబ భారం అంతా కూడా నా భుజాల మీద పడింది. 4 పిల్లలు, మంచంలో భర్త, మొత్తం 5గురిని, నాతో 6గురు, మొత్తం కూడా పోషించబడాలి. ఎవరు సంరక్షణ? ఎవరు పోషిస్తారు? ఎవరు సంరక్షిస్తారు? పోషించే వ్యక్తే ఏమైపోయాడు? మంచంలో పడిపోయాడు. ఇప్పుడు తనని పోషించాలి, తనకు అన్ని పరిచర్యలు చేసుకోవాలి. అలాగనే 4 పిల్లలను కూడా చిన్న చిన్న పిల్లలు. పెద్ద అబ్బాయికి 7 సంవత్సరాలు, ఆ తర్వాత 2 పాస్టర్ గారు అప్పుడే పుట్టాడు. పాస్టర్ గారిని 7వ నెల ప్రెగ్నెన్సీతో ఉండగానే పడ్డారు. ఆ తర్వాత నేను డెలివరీ అయ్యాను. ఇక ఆ వయసు నుంచి 4 పిల్లలను కూడా పోషించుకుంటూ వచ్చాను. 2 సంవత్సరాల తర్వాత చనిపోయారు. అంత చిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందుకొని ఆ పసి బిడ్డలను ఎలా పోషించుకోవాలి? ఎవరి మీద ఆధారపడలా, మనుషుల మీద ఆధారపడలా, దేవుని మీద మాత్రమే ఆధారపడ్డా. నా జీవితంలో పరమ భర్తగా దేవుడిని ఉంచుకున్నాను. నా పరమ భర్త దేవుడే, ఆయనకి నా జీవితాన్ని సమర్పించుకున్నా. అన్న ప్రవక్త్రి ఏ విధంగా అయితే
7 సంవత్సరాలు తన పెన్నిబిటితో సంసారం చేసి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతోటి కన్నీటి ప్రార్థనలతోటి గడుపుతూ ఆ మందిరంలోనికి వచ్చిన వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు రాకడ గూర్చి బోధిస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా భర్త చనిపోయినటువంటి 5 రోజులకి డిసెంబరు 20వ తారీఖున చనిపోయారు. ఆ మట్టి కార్యక్రమం జరిగింది. 25వ తారీఖున మందిరానికి వెళ్ళిపోయాను. 5 రోజులకే చర్చికి వెళ్ళాను. ఆ రోజు ఒక క్రిస్మస్ సందేశం వినిపిస్తూ ఉన్నారు. ఒక సేవకురాలు అన్న ప్రవక్త గురించి చెప్పడం జరిగింది. ఆ రోజే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించేసుకున్నాను. ఆ అన్న ప్రవక్త్రి ఏ విధంగా అయితే నీ కొరకు పరిశుద్ధంగా జీవించిందో, అన్న ప్రవక్త్రి ఏ విధంగా అయితే దేవాలయాన్ని విడవకుండగా ఆ మందిరంలోనే నీ సన్నిధిలోనే జీవిస్తూ వచ్చిందో, ప్రభువా అటువంటి కృప నాకు దయచేయనయ్యా. దేవుణ్ణి ఆశ్రయించానండి, దేవుని పాదాలను ఆశ్రయించాను. ఆయన్నే నా పరమ భర్తగా ఎంచుకున్నాను. నా జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించేసుకున్నాను. ప్రభువా నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని నువ్వే సంరక్షించాను. అసలు పోషించడం, సంరక్షించడం అంటే ఏమి నాకు తెలియదండి. అంత చిన్న వయసులో ఈ భారం, ఈ బాధ్యతలు ఏమి తెలుస్తాయి కదా. అయినప్పటికీ కూడా ఒక పసిపిల్ల తన తల్లిదండ్రుల మీద అమాయకంగా ఎలా ఆధారపడిపోతారో ఆ విధంగా నేను దేవుని మీద ఆధారపడిపోయాను. దేవుని మీద ఆనుకున్నాను. నా జీవితంలో రాజుగా, నా జీవితంలో పరమ భర్తగా దేవుణ్ణే కలిగి ఉన్నాను. కాబట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు పవిత్రంగా జీవించాలి చనిపోయే వరకు. ఆ 24 సంవత్సరాల వయసులోనే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం, నా జీవితం దేవునికి అంకితం. ఇప్పుడు 21 సంవత్సరంలోనే రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను. ఆ తర్వాత ఈ పరిస్థితి అంతా జరగడానికి 24 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికే దేవుని సన్నిధిలో పూర్తిగా దేవుని మీద ఆనుకోవటం, దేవుని కృపలో ఎదగటం, దేవుని మీద ఆనుకోవటం, దేవుని ఆశ్రయించటం జరిగింది. కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అనాథులకు నీ పిల్లలను విడువమో, నేను వారిని సంరక్షిస్తా. నిజంగా అనాథులమే కదండి. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు అనాథులే, భర్తను కోల్పోయినటువంటి స్త్రీ అనాథే. ఎవరు చూసినా ఎంతకాలం చూస్తారు, ఎంతకాలం సంరక్షిస్తారు కదా. కానీ దేవుడిని ఆశ్రయించినట్లయితే, దేవుడిని నమ్ముకున్నట్లయితే దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అనాథులైన నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. అక్కడ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. ఏమై ఉన్నాడండి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. భర్త అంటే ఏంటి అర్థం? భరించేవాడు, కుటుంబ భారాన్ని భరించేవాడు, కుటుంబ బాధ్యతల్ని భరించేవాడు, కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యని, అన్ని అవసరతలను భరించి ఏం చేస్తాడు? కుటుంబానికి పోషణగా ఉంటాడు, సంరక్షణగా ఉంటాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమండి, అది భర్తను పోగొట్టుకున్నటువంటి విధవరాండ్రికే ఆ వాక్యం కావాలనుకుంటాం కాదండి. భర్తను కలిగి ఉన్నా, భర్తను లేకపోయినా, అంతేకాదు ఆ స్త్రీ అయినా పురుషుడైనా అందరికీ కూడా పరమ భర్త ఎవరు? భర్త అంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆ శరీర ప్రకారంగా ఆలోచించటం కాదు, శరీర సంబంధమైనటువంటి ఆలోచన విధానములు ఆ కోణంలో మనం చూడకూడదు. భర్త అంటే భరించేవాడు. కాబట్టి ఆయన మన భారాలను భరించేవాడు. ఒక భర్త కుటుంబానికి ఏ విధంగా భారాన్ని భరించి బాధ్యతను వహిస్తాడో, యేసయ్య మన పక్షముగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే మన భారాన్ని భరిస్తాడు. ఏ భారమైనండి, ఏ భారమైనా ఇంట్లో పోట్లాడుకోవాల్సిన పని లేదు. అది లేదు, ఇది లేదు, ఈ అప్పులెట్ట తీరుతాయి, ఆపులెట్ట తీరుతాయి, నువ్వేం పట్టించుకోండి, ఈ పోట్లాట్లన్నీ అవసరం లేదు, ఈ అసమాధానం అవసరం లేదండి. మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా, దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా. సింహ పిల్లలు లేమి కలవై ఆకలి కొనను, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కుదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కుదువై ఉండదు.
నువ్వు మనుషులను ఆశ్రయిస్తే మోసపోతూ, మనుషులను ఆశ్రయిస్తే వాళ్ళు నిన్ను విడిచిపెట్టేయచ్చు. ఇదిగొచ్చేస్తాను అదిగొచ్చేస్తాను అనొచ్చు. లేదు ఈరోజు ఆశ చూపించవచ్చు, కానీ రేపు నీకు ముఖం చూపించకుండా దాచేసుకోవచ్చు. కానీ దేవుడు మాత్రము అలాంటి వాడు కాదు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నీకు పరమ భర్తగా ఉంటాడు. కానీ ఆయన కోసం నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఆయన కొరకు నువ్వు పవిత్రంగా జీవించాలి. ఆయన కోసమే నువ్వు ఆలోచించాలి. దేవుడు నాకు ఈ గొప్ప వాగ్దానం కూడా ఇచ్చారండి. దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పరిచర్యకి తీసుకొని రావడానికి కూడా నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నా స్వార్థ ప్రకటించాలి, ఇదిగో పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నేను కూడా చాలాసార్లు చాలా విధాలుగా సాకులు చెప్పేశాను. మోసేలాగా సాకులు చెప్పాను, యోనాలాగా పారిపోవాలనుకున్నాను, గిద్దోనిలాగా సూచనలు అడిగాను. అన్నీ జరిగినాయి. దేవుణ్ణి చాలా, ఎందుకంటే నేను దేవుని మాట ఎప్పుడు కూడా ఏది చెప్పినా వెంటనే తక్షణమే లోబడిపోతా. దేవుని మాటకి వెంటనే లోబడతా, వితే చూపిస్తా. కానీ సేవ విషయంలోకి వచ్చేసరికి మాత్రం నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ 4 పిల్లలు కూడా ఆధారం దేవుడే. కానీ శారీరకంగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. కాబట్టి ఇప్పుడు నేను సేవకి వెళ్ళిపోతే, నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి సేవకి వెళ్ళిపోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి, మా అవసరాలు, మా అక్కర్లు, పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా విధంగా ఆలోచించాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. చాలా అనేక రీతిలుగా నాతో దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా, లేఖనాల ద్వారా, సేవకుల ద్వారా, వర్తమానాల ద్వారా ఎన్నో రీతిలుగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. నేను నిన్ను, నీ పిల్లల్ని పోషిస్తాను. దేవుడు ఎన్నో రీతిలుగా మాట్లాడుతూ వచ్చారు. మళ్ళీ దేవుడితో అన్నా నేను, ప్రభా నేను పుట్టి పెరిగాను కాబట్టి గుంటూరు పొంగరాలు వీటి మాది, పుట్టి పెరిగాను కాబట్టి తల్లిదండ్రుల ప్రాంతంలో ఆ ఊర్లో నేను ఉన్నాను. వివాహం చేసుకున్నాను కాబట్టి కొండ్రుపాడులో ఉన్నాను. తర్వాత నీవు నన్ను బందరు తీసుకొచ్చావు హైనీకి. ఇక్కడ నన్ను ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తూ నన్ను, నా పిల్లల్ని రాజులు, ఎలాగండి, రాజులు నిన్ను పోషించే తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలించే దాదులుగాను చేస్తానన్న వాక్యము ప్రకారంగా ఒక రాజుగారి పిల్లల్లాగానే దేవుడు నన్ను, నా పిల్లల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నతంగా దేవుడు నిలబెడుతూ వచ్చారు. దేవుడు ఉన్నట్టుండి నన్ను సేవకు పిలిచేసిన తర్వాత ఇప్పుడు ఆ ఉద్యోగం నుంచి విడిచిపెట్టేసి నేను బయటికి రావాలన్నప్పుడు నేను ఈ ప్రశ్న అంటే ఆలోచనలో తిరుగుతా ఉన్నాయి అన్నమాట. నాలో నాకు ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. పుట్టి పెరిగాను కాబట్టి తల్లిదండ్రుల దగ్గర, వివాహం చేసుకున్నాను కాబట్టి కొండ్రుపాడులో. ఇదిగో ప్రభా నీవు నన్ను, నీ సన్నిధి నేను ఎక్కువ కోరుకున్నాను కాబట్టి అది ఎక్కువ దేవుని యొక్క సన్నిధిలో గడిపే స్థలము, అటువంటి మంచి వాతావరణంలోనికి నన్ను తీసుకుని వెళ్ళి పెట్టాడు. అక్కడ 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అయితే దేవుడు ఇప్పుడు నన్ను సేవకు పిలిచేసరికి అక్కడి నుంచి కదిలి బయటికి రావడానికి నేను ఇష్టపడట్లా. అక్కడే ఉండాలని నా కోరిక, అక్కడే స్థిరపడిపోవాలని నా కోరిక. ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడికి తెచ్చావు కాబట్టి ఇక్కడ ఉన్నా ప్రభా, ఇప్పుడు మళ్ళీ సేవని అక్కడికి తీసుకెళ్తున్నావు. ఆ నగరికలు వెళ్తే అక్కడ నాకు ఎవరున్నారు? నా వాళ్ళంటూ నాకంటూ ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ముక్కు ముఖం తెలియనటువంటి ఆ ప్రజల మధ్యకి, ఆ ప్రాంతానికి అసలు నేను ఎందుకు వెళ్ళాలి ప్రభా, ఎందుకు వెళ్ళాలి అని అంటే నా ఆలోచనలు ఏంటి? పుట్టిన స్థలాన్ని ఆలోచిస్తున్నా, వివాహమైన స్థలాన్ని ఆలోచిస్తున్నా, నన్ను దేవుడు సంరక్షించడానికి తీసుకెళ్లే స్థలాన్ని గురించి ఆలోచిస్తున్నా కదా. అదే రూట్లో, అదే కోణంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుని ఉన్నాను. నిత్యము నీవు నాకుండున్నట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత సంతోషం ఉంది. భర్తను కోల్పోయిన ఆ క్షణంలోనే దేవుడు నాకు పరమ భర్తగా చేసుకున్నాను. ఆ మాటను మరొకసారి దేవుడు నాకు జ్ఞాపకము చేస్తూ నేను నిన్ను ప్రదానం చేస్తూ, నా నిమిత్తము నీవు అక్కడికి వెళ్ళాలి, నా కొరకు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి నా సువార్త నీవు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ విధంగా అప్పుడు దేవుని మాటకు లోబడిపోయి వెంటనే నీ చిత్తమే సిద్ధించుగా కానీ దేవుని సన్నిధికి ఆ యొక్క పరిచర్యకి రావటము జరిగింది. కాబట్టి దేవుని మనం ఆశ్రయించినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఎవరి మనసుని మీద ఆనుకున్ననో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావని వాక్యం సెలవిస్తుంది.
దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద మనము ఆధారపడినప్పుడు, దేవుని మనం ఆశ్రయించినప్పుడు, మనుషులను కాదు. వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళని ఆశ్రయిస్తే వీళ్ళు నాకు సహాయం చేస్తారు అని పుట్టింటోళ్ళని ఆశ్రయించవలసిన పని లేదు, అత్తింటోళ్ళని ఆశ్రయించవలసిన పని లేదు, రాజులను అధికారులను ఆశ్రయించవలసిన పని లేదు, లేకపోతే శరీర సంబంధమైన ఆలోచనలతోటి మనుషులను ఆధారం చేసుకోవలసిన పని లేదు. దేవుని ఆధారం చేసుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించు. ఆయన నీ భారాలన్నీ కూడా మరుస్తాడు. విశ్వసించు, నమ్ము, దేవుడు గొప్ప కార్యాలు జరిగి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విధంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. శిశువుగా ఆయన ఎంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రభు ఎంతగా తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు మనం ధ్యానం చేశాం. ఆయన కుమారుడుగా, కుమారుడంటే పాపము హరించువాడు, పాపమును పరిహరించువాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఆ యొక్క మనుష్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏం చేయబడతాడంట? నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఆయన మనల్ని రక్షించడానికి, మన పాప భారాన్ని తీసివేయడానికి, మనకి సమాధానం, నెమ్మదినివ్వడానికి, మన కుటుంబాన్ని ఆదరించడానికి, ఆదుకోవడానికి వచ్చినటువంటి ప్రభువు పాదాల దగ్గర మన జీవితాలను పెడదాం, ప్రార్థన చేసుకుందాం.